లైవ్ షోకి స్వాగతం. అతిథుల పరిచయం శ్రీ కృషాంక్ గారు, బీఆర్ఎస్ సీనియర్ నేత, గతంలో మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా పనిచేశారు. శ్రీ ఎన్వి సుభాష్ గారు, తెలంగాణ భారతీయ జనతా పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి. శ్రీ పవన్ మల్లాడి గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. తెలంగాణలో రేపటి నుంచి ఆర్టీసీ సమ్మె, నేటి అర్ధరాత్రి నుంచే నిలిచిపోనున్న బస్సులు, ఇదే చివరి సమ్మె కావాలి జేఏసీ. ఏంటి నిజంగానే పవన్ గారు, ఏంటి సమ్మె జరుగుద్దా రేపటి నుంచి? నిజంగానే ఈ లోపు ఏమన్నా సెటిల్ చేసుకుంటారా? సమ్మె అని వాళ్ళు పిలుపునిస్తామని అంటున్నారు, కానీ ఈ లోపల సెటిల్ అయిపోతుంది. నిన్నే పొన్నం ప్రభాకర్ గారు ఎండి గారిని పిలిపించి మాట్లాడడం జరిగింది. మోస్ట్లీ అయితే సమ్మె జరగబోచ్చు, ఇదేదో ప్రతిపక్షాలు కావాలని దాన్ని ఏదో సకల జనుల సమ్మెలాగా తీర్చిదిద్దాలి, ఇదే ఇవన్నీ వాళ్ళకి సమ్మె చేస్తే మాకేం సంబంధం అండి. మీరు ఇప్పటికేంటంటే 3 సార్లు వాళ్ళు నోటీసులు ఇచ్చిండ్రు, విలీనం చేస్తా అన్నారు ఆర్టీసీను. ఏంటంటే ప్రభుత్వంలో ఈ మేడారం జాతర ఓడు, లేకుంటే ఢిల్లీ కోడు, బీహార్ కోడు కాదు, ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ చూడండి. వాళ్ళ బస్సులు లేకుండా వెళ్దాం, అప్పుడు మాట్లాడుకుందాం. చంద్రబాబు గారి వ్యాఖ్యలు ఇవన్నీ చూస్తే, కోయంబత్తూరు వెళ్ళి కాంగ్రెస్ని విమర్శించారు, అంతకుముందు ఇక్కడ నిడదవోల్లో విమర్శించారు. మరోవైపు రేవంత్ రెడ్డి గారితో అలైబలై నడుస్తోందని ఓపెన్గా చెప్పుకుంటున్నారు. బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళలో కలిసిపోయారు. అక్కడ తమాషాగా ఉంది, ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ, కాంగ్రెస్, తెలుగుదేశం, జనసేన 4 కలిసి ఒక కూటమిలాగా ఏర్పడినట్లనే రహస్యంగా అన్నారు. కానీ రహస్యంగా ఏం కాదు. రాత్రి భారతీయ జనతా పార్టీ మొత్తం కాంగ్రెస్ వాళ్ళ నివాసాల ముందు ధర్నాలు చేయాలని పిలిపిస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ దేశవ్యాప్తంగా నెక్స్ట్ డే మార్నింగ్ రాహుల్ గాంధీ గారి ఇంటి ముందు భారతీయ జనతా పార్టీ శ్రేణులు అందరు ధర్నాలు చేస్తారు. కానీ రేవంత్ రెడ్డి గారు వెళ్ళి భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రి గారి విందులో పొద్దున విందో సమావేశము, అక్కడ బీజేపీ ఎంపీలు, టీడీపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు, సహాయ శాఖ మంత్రులు, వాళ్ళతోని రేవంత్ రెడ్డి గారు ఉంటారు. కానీ వాళ్ళ ముఖాలు చూసారా ఎంత ఆనందంగా ఉన్నాయని. అంటే మా పాత మిత్రుడే కదా. ఎవరు మరి? రాహుల్ గాంధీ గారినే కదా. ఇవాళ రాహుల్ గాంధీ గారికి అర్థమైతలేదు, ఈయన హైబ్రిడ్ మోడల్ అంటుండే, కానీ ఇది హైబ్రిడ్ కాదు, ఇది ఏదో క్రాస్ బ్రీడ్ ఉన్నది ఇది అనేది స్పష్టంగా అర్థమవుతున్నది. ఎందుకు అని అంటే కరెక్ట్ పదమే, తప్పేం కాదు దాంట్లో. క్రాస్ బ్రీడ్ అంటే ఇంకా తప్పేమున్నది సార్? ఇంకా అంటే అఫ్ కోర్స్ మిమ్మల్ని టార్గెట్ చేస్తారు అనుకోండి, ఆ బాధ్యత నాది అన్నా. అంటే మనం అనవసరంగా ఇప్పుడు, ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ జర్నలిస్టులని ఎత్తుకుపోతున్న పోలీసులు ఇక్కడ పట్టించుకోవట్లే. రేవంత్ రెడ్డి గారు నిజంగానే తెలుగుదేశంతో సంబంధం ఉంది కాబోలనే ఫీలింగ్, ఆయన పరువు తీసుకుంటా కూడా ఇక్కడ యూట్యూబ్ జర్నలిస్ట్, అదే నేను చెప్పేది, కేవీఆర్ గారు జర్నలిస్ట్. పైగా అక్కడ వాళ్ళు బూతులు రాసుకొచ్చి నువ్వన్నావు అని చెప్తే కూడా ఇక్కడ పోలీసులు పట్టించుకోరు. రేవంత్ రెడ్డి గారు ఏందా ఇదని కనీసం ఒక మాట అని అడగరు. సరే, అదేదో అయిపోయింది అనుకోండి. అందుకని ఆ పదవాటంలో అది అభ్యంతరకర పదం అయితే విత్డ్రా చేసుకోండి సార్. అభ్యంతరం ఏం లేదు సార్, అది క్లియర్గా ఇప్పుడు వారే హైబ్రిడ్ మోడల్ అని చెప్తున్నారు. వారి దేశానికి హైబ్రిడ్ మోడల్ అని చెప్పినప్పుడు మాకు ఇదేదో కొత్తగా ఇది క్రాస్ బ్రీడ్ మోడల్ లాగా కనబడుతున్నది. ఇది ఎందుకు అని అంటే, మీ రాహుల్ గాంధీ గారు ఒక స్టాండ్ తీసుకుంటారు, భారతీయ జనతా పార్టీ ఇంకో స్టాండ్ తీసుకుంటుంది. నువ్వు కాంగ్రెస్ ముఖ్యమంత్రి హోదాలో అక్కడికి పోతావు, లైన్ కట్టి ఫోటోలు దిగుతుంటారు, మంచిగా విందు చేసుకుంటుంటారు. సో ఎవరు ఎక్కడ కొట్లాడుతున్నారో అర్థమవుతలేదు కదా. అండ్ చంద్రబాబు నాయుడు గారు ఇదే మాట అంటున్నారు, కానీ మీరు అసలు మీ పార్టీ పుట్టిందే కాంగ్రెస్కి వ్యతిరేకంగా అంటే 2018లో మీరేం చేసినారు మరి? కలిసి అదే కాంగ్రెస్ పార్టీతో పొత్తులోకి పోయి ఎన్నికల్లోకి పోయినరు. సో ఇవాళ చంద్రబాబు నాయుడు గారైనా లేకపోతే రేవంత్ రెడ్డి గారైనా సిద్ధాంతాలు మాట్లాడితే ఎవరు నమ్మేటట్టు లేరు. మొత్తం కూడా ఆ ప్రస్థానం సినిమాలో సాయి కుమార్ గారు ఒక డైలాగ్ చెప్తారు కదా, అన్ని పాత్రలు కూడా అవకాశాల కోసం తొక్కుకొని వచ్చినట్టే అన్నట్టు ఇక్కడ కూడా అవకాశాలు. నిన్నటి స్పీచ్లో కూడా మళ్ళీ డీటెయిల్గా చెప్తా, కానీ నిన్న విచిత్రం ఏంటంటే నాదెండ్ల భాస్కర్ గారి పేరు ఎత్తారు రేవంత్ రెడ్డి గారు. జీవన్ రెడ్డి గారిని అటాక్ చేయడానికి నాదెండ్ల భాస్కర్ గారు పేరు ఎత్తారు. క్యాబినెట్లో ఉన్నారు. పెద్దలు ఎన్టీఆర్ గారికి ద్రోహం చేసిరు అని అంటే, మీ ప్రభుత్వం పేరేంటిది వాళ్ళ? ఇందిరమ్మ పాలన. మరి ఆనాడు నాదెండ్ల భాస్కర్ గారిని ఆ ప్రభుత్వాన్ని ఎంకరేజ్ చేయడానికి చేసింది ఎవరు? పెద్దలు ఇందిరాగాంధీ గారు. జూబ్లీస్ ఉప ఎన్నికల్లో చంద్రబాబు గారిని పొగిడాడు, ఎన్టీఆర్ని పొగిడాడు కదా. మరి కాంగ్రెస్ పార్టీ ఎన్టీ రామారావు విగ్రహం పెడతామంటే వెంటనే విమర్శ కూడా వచ్చింది కదా. మరి ఓ పక్కేమో ఆయన కాంగ్రెస్ ని తిడుతున్నాడు కదా. ఇదే తమాషా రాజకీయాలు నడుస్తా ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో. రైట్, మీరేమంటారు సుభాష్ గారు? ఏంటి బీజేపీ వాళ్ళు కూడా కాంగ్రెస్ తో కలిసిపోయారంటున్నారు? ఇప్పుడు విందులోకి వస్తే, పెళ్లిళ్ళకి వస్తే కూడా తప్పు పడితే దాన్ని విందులకి కాదు ఇక్కడ మీరు వక్రీకరించొద్దు. విందులకి వెళితే వక్రీకరించరా? రేవంత్ రెడ్డి గారి కోసం ప్రత్యేకమైన విందు ఏర్పాటు చేశారనేది అభియోగం. ఇప్పుడు అక్కడ ఇప్పుడు జరిగింది ఒకటి, పోయింది ఒకటి అన్నట్టు. ఇవాళ
ఎన్నో అవసరాలు ఉంటాయి మంత్రి అనే మంత్రి ఉన్నప్పుడు పోరా, అయ్యి ఉండొచ్చు. వీరు ఏంటంటే అధికారం ఉన్నప్పుడు ఏంటంటే పోరా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కూడా పోయింది కదా, హరీష్ రావు గారు పోయింది కదా ఢిల్లీకి, ఎందుకు పోయింది హరీష్ రావు గారిది అది చెప్తున్నా. ఆయన చెప్తున్నారు. సుప్రీం కోర్టు న్యాయవాది కాదు, రేవంత్ రెడ్డి గారు అదే ఏమంటున్నారంటే చెప్తున్నా. బీజేపీ నేతల కాళ్ళు పట్టుకునేందుకని ఆరోపిస్తా ఉన్నారు. అదే, అప్పుడు అట్లే టీఆర్ఎస్ లో అట్లే కాళేశ్వరం చెప్తున్నా. టెన్షన్ అంటూ రేపు తీర్పు వస్తుందని వెలుగు వాళ్ళు రాశారు. ఇప్పుడు కాళేశ్వరం మేడిగడ్డ సాక్షిగా తలొగ్గిన రేవంత్ శరణు బారేజీకి మరమ్మతులు చేస్తామని నమస్తే తెలంగాణలో వచ్చింది. ఏమంటున్నానంటే, మరి ఇంతకీ మీ దగ్గరికి మిమ్మల్ని ప్రసన్నం చేసుకుంటే ఉపయోగం జరుగుతుందని హరీష్ రావు గారు వచ్చారు, చెప్పదలిచారా? మమ్మల్ని ఏం ప్రసన్న చేసుకోవాలని మేము అసలు ప్రసన్న మరి ఢిల్లీ వెళ్ళడానికి రేవంత్ తప్పు పట్టాడంటే అర్థం ఉంది, మీరెందుకు తప్పు పడుతున్నారు? రేవంత్ గారు తప్పు పడితే అంటే ఇక్కడ అంత పెద్ద సభ జరుగుతున్నప్పుడు మరి ఇదే టైంలో ఎందుకు పోయిందని చెప్పి ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ అందరికీ బెనిఫిట్ ఆఫ్ అంటే మీ వర్మ గారి మీద డౌట్ లేదు, వర్మ గారు ఆయన మంత్రి బీజేపీ ఎంపీల మీద డౌట్ లేదు, ఇప్పుడు మంత్రి బీజేపీ ఎంపీల మీద డౌట్ లేదు. మంత్రి గారు పిలిచినప్పుడు ఒక ఏంటంటే ముఖ్యమంత్రిగా అక్కడ ఏంటంటే ఎల్లుండొచ్చు, దాంట్లో పెద్ద ఏంటంటే తప్పేం నాకేం అభ్యంతరం లేదు. రైట్, పవన్ గారు లైన్ వచ్చిందా? హలో పవన్ గారు, కరెంట్ కట్ అయిన కరెంట్ ఏదో పోయినట్లుందా? కరెంట్ Right. రేవంత్ గారి ప్రభుత్వం సార్, మరి కరెంట్ది గ్యారంటీ లేదు. ఎప్పుడైనా జరుగుతూ ఉండొచ్చు కానీ బట్ ఈ విషయంలో మాత్రం చంద్రబాబు గారికి మరి చంద్రబాబు గారికే మద్దతు ఇస్తారా రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్కే మద్దతు ఇస్తారా అనేది తేల్చుకోవాలి. ఎందుకంటే ఆయన వెళ్ళి కాంగ్రెస్ని అక్కడ తిడతారు, ఈయన వెళ్ళేమో తెలుగుదేశం వాళ్ళతో తిరుగుతున్నారనే విమర్శ ఆయన ఎదుర్కొంటున్నారు. మరి ఎట్లా ఉంటుందో ఆ భవిష్యత్తు చూద్దాం. పవన్ గారు చెప్పండి ముందుగా. చంద్రబాబు గారు చెబుతున్నారు కాంగ్రెస్ మోసగారి పార్టీ అని అంటున్నారు, రిజర్వేషన్ల మీద, అట్లాగే డిఎంకే కాంగ్రెస్తో కలవటం ఏంటి, కాంగ్రెస్ యాంటీ కాంగ్రెస్ పార్టీ అని ఆయన అక్కడ ప్రచారం చేసి వచ్చారు. మరోవైపు ఏమో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, జనసేన బంధం కొనసాగుతోంది ఏపీలో అనే విమర్శ అయితే వస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారికి బీజేపీ మంత్రి విందిచ్చిన నేపథ్యం కూడా విమర్శలకు దారితీస్తోంది. మీరే సమాధానం ఏమిటి? చంద్రబాబు గారికి మరి రోజు రోజుకు వయసు వస్తుంటే మతిపోతుందేమో అనిపిస్తుంది ఒక్కోసారి. సరే, పెద్ద మనుషులు అంత పెద్ద మాటను వారి స్థాయిని దిగజార్చాలనే ఇంటెన్షన్ కాదు, కానీ మరి పోయినసారి ఎలక్షన్లో వారు మాతో జతగట్టిన విషయం వారు మర్చిపోయినట్టున్నారు. పొద్దున్న నుంచి మీ టీవీలలో కూడా స్క్రీనింగ్ వస్తూ ఉంది, ఆయన రాహుల్ గాంధీ గారి పక్కన నిలబడి మాట్లాడింది, అవన్నీ కూడా వారు మర్చిపోయినట్టున్నారు. సరే, ఏదైనా కూడా రాజకీయాల్లో కలయికలు విడిపోవడాలు కామన్ అయినా కూడా మర్చిపోయి ఉంటారు అనుకోండి. తమిళ ప్రజలకి తెలియవనేమో, తమిళ ప్రజలకి తెలుసుండకపోవచ్చు అని చెప్తున్నారు. బేస్ లైన్ ఆఫ్ థింకింగ్ అనేది మారొద్దండి. ఇవాళ ప్రజలు రాజకీయాలలో రాజకీయ నాయకులుగా మనం ఒక ఒరబడిని ప్రజలకు ఇవ్వాల్సినటువంటి, రాబోయే తరాలకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనది. ఊసరవెల్లి కంటే స్పీడ్గా ఛానల్ మార్చిన దానికంటే స్పీడ్గా రాజకీయ నాయకులు మారుతున్నప్పుడు క్యారెక్టర్ మీద ప్రజలకు ఒక నమ్మకం అనేది సడలిపోయినప్పుడు ప్రజలు వాళ్ళని నాయకులుగా నమ్మరు, వాళ్ళు కూడా రాజకీయ నాయకులుగానే కన్సిడర్ చేస్తారు. సరే, రాజకీయాల్లో ఏ పార్టీలో ఉన్నా కూడా చంద్రబాబు గారైనా, కేసీఆర్ గారైనా, అటు స్టాలిన్ గారైనా కొంచెం వరకు ఒక నాయకుడిగా అందరం కన్సిడర్ చేస్తూ ఉండే విద్యార్థి సమయంలో ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే వీళ్ళు ఏం నాయకులు, ఏ పరిస్థితికి ఏ సమయానికి ఎటు గొడుగు పట్టుకుంటారో అర్థం కాని నాయకులు తయారైపోయారు. వారు మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు. మరి 2014 ఎలక్షన్స్ అప్పుడు, ఇప్పుడు వారి అవసరాల రీత్యా బీజేపీ పార్టీతో అలైన్ కాగానే బీజేపీ పార్టీతో మరి వారు చేసే పనులన్నీ వారికి అద్భుతంగా అనిపిస్తూ ఉన్నాయి. మొన్న అంత గొప్పగా పార్లమెంట్లో బిల్లు విడిగిపోయినా కూడా మరి చంద్రబాబు గారు, యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా సిగ్గుపడాల్సినటువంటి సమయం, సిగ్గుపడాల్సినటువంటి విషయం. ఇవాళ దక్షిణ భారతదేశానికి వీళ్ళు చేసేది పెద్ద అన్యాయం, జరగబోయే అన్యాయాన్ని కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్నది. ఈ విషయంలో అందరం యునైటెడ్గా నిలబడడం దక్షిణాది ప్రాంతానికి సంబంధించిన రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు. కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకో ఇంకా ముసుగులో నుంచి బయటికి రాలేదు. అంటే ఆ ముసుగులో కాంగ్రెస్ కూడా ఉందని కదా. రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు గారికి మధ్య ఉన్న బంధం, నేను మొన్న బీజేపీ కేంద్ర మంత్రి గారు ఇచ్చిన విందుకి వెళ్ళటం, ఇవన్నీ కూడా అంతా ముసుగు బంధాలని వార్తలు కూడా వచ్చాయి కదా. నిజంగానే రేవంత్ రెడ్డి గారు అవకాశం వచ్చినప్పుడల్లా చంద్రబాబు గారిని పొగట్టం, చంద్రబాబు గారు ఇక్కడ రెడ్ బుక్ పాలనని తెలంగాణ జర్నలిస్టుల మీద ప్రయోగిస్తున్నా కూడా మీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం, కనీసం ఖండించకపోవడం, ఇవన్నీ చూస్తూ ఉంటే మీ బంధం బీజేపీ తోటి, తెలుగుదేశం తోటి, వీటన్నిటితోటి నడుస్తుందని అనుమానం రాదా? సరే, ఇప్పుడు అంటే పొలిటికల్గా మాట్లాడడానికైతే దీన్ని నేను ఎక్కువగా సమర్థించాను. ఎందుకంటే పార్లమెంట్లో జరిగిన దాని వరకే లిమిటెడ్. ఆఫ్లైన్లో వాళ్ళు కూర్చొని టీ తాగినరా, ఏం తాగినరు, ఏం చేసిండ్రు, ఎక్కడ పార్టీ చేసిండ్రు అనేది
దట్ ఈస్ ఓన్లీ చర్చకు పెద్దగా అది పోదు. ఎందుకంటే వాళ్ళంతా నీ పిల్లలు నా పిల్లలు మన పిల్లల టైప్ లో ఉంది రాజకీయం. మీరు కూడా చాలా తీవ్రమైన వ్యాఖ్య చేశారు. అది కరెక్ట్ కాదు తెలియదు కానీ, అంటే మీరు కూడా రాజకీయాల పట్ల ఎంత నైరాశ్యం వచ్చిందా మీలాంటి వాళ్ళకి కూడా? అంటే జరుగుతున్న పరిణామాలు ఒప్పుకున్నట్లే. అది వాళ్ళ నాట్ లిమిటెడ్ టు కాంగ్రెస్ పార్టీ. అవును, దిస్ ఇస్ ది ఎంటైర్ ఇండియన్ పాలిటిక్స్ ఆర్ కన్సర్న్. నిన్న హరీష్ రావు గారు ఎక్కడికి పోయినరు? బీజేపీ పార్టీ దగ్గరికి పోయినరు. మరి హరీష్ రావు గారు ఎక్కడికి పోయినరు? బీజేపీ పెద్దల దగ్గరికి పోయినరు. ఎందుకు? కాళేశ్వరం మీద కేసు పెడితే మమ్మల్ని ఎట్లా తప్పించుకోవాలి? బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు సార్? బీజేపీ వాళ్ళు ఏం చేయరనుకుంటున్నారు? మీరు బడే ఉన్నారు, ఏం చెప్పరాదా? ఏం చేయాలి? నిన్న తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ ని చూసిన రాత్రి నోటీసులు ఇచ్చిండ్రు. ఇంకా బీజేపీ వాళ్ళు అనుకుంటే ఈవీఎం మిషన్లు మారిపోయినాయని ఇంతకుముందు మీరే కదా చదివింది. అవును, హరీష్ రావు మీరు రాజకీయ నాయకుల కంటే స్పీడ్ గా మారుతున్నట్టున్నారు. మీరు నేనేం మారాను మధ్యలో? నేను అడుగుతున్నాను, నా బాధ్యత అడగటం నా బాధ్యత. ఏమిటి మీరేం చెప్పదలిచారో తెలుసుకోవడం నా బాధ్యత. అది నాకు తెలియదా లేదా అన్నది వేరే విషయం. నేను చెప్పదలుచుకుని చెబుతాను. మీ పిల్లలు మా పిల్లలు మన పిల్లలు టైప్ వద్దులేండి, అది పదే అంటం కూడా బాగుంది సాగుతుంది. అది కరెక్ట్. అంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఆ పరిస్థితిలో ఉందని మీరు ఒప్పుకున్నట్లయింది కదా అన్నది నా ప్రశ్న. నేను అనేది పార్లమెంట్ లో వీగిపోయినటువంటి చట్టం విషయం వరకు నేను మాట్లాడుతున్నాను. దాని తర్వాత రాష్ట్ర అవసరాలకు సంబంధించి బీజేపీ వారితో కలిసి మాట్లాడినప్పుడు వారు మాట్లాడేందంటే బీజేపీ కాంగ్రెస్ కలిసి పనిచేస్తుంది అంటారు. మేమేమంటున్నాం? కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి పనిచేస్తుంది, టీఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేస్తుంది. హరీష్ రావు గారు నిన్న మీటింగ్ కి రాలేదు, కేటీఆర్ గారు మీటింగ్ కి రాలేదు. ఆయన వినోద్ గారు హరీష్ రావు గారు కలిసి ఢిల్లీకి పోయారు. ఎవరిని కలవడానికి పోయారు? రేపు కాళేశ్వరం చెప్పొచ్చుగా మీరు. ఇంకా అది 2 రోజుల్లో తెలుస్తుంది. అంత తొందర ఎందుకు? అంతా ఇంకా అదొక చాంతాడంత సీరియల్ నడుస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఆరోపణ చేశారు కదా, అది కూడా చేశారు కదా. ఇంకా అంత పెద్ద స్టేజ్ మీద మొత్తం తెలంగాణ అంతా వినేటట్టు వాళ్ళ భాగవతం అంతా నిన్న బట్టబయలు చేసాడు కేసీఆర్ గారు. చెప్పిండు ప్రజాపాలనకు పాపాల భైరవునికి మధ్య యుద్ధం వచ్చేసరికి డిపాజిట్లు రావు. పార్లమెంట్ లో ఆల్రెడీ 0, సర్పంచ్ ఎలక్షన్లు పోయినాయి, మున్సిపల్ ఎలక్షన్లు పోయినాయి, 2 అసెంబ్లీ ఎలక్షన్స్ పోయినాయి. హరీష్ రావు గారి మీద ఎందుకు పడుతున్నారు వీళ్ళు? కృష్ణాంగ్ గారు ఢిల్లీ వెళ్ళింది ఎందుకో బీజేపీ వాళ్ళ కాళ్ళు పట్టుకోవటానికి అని ఆయన రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ గానే అన్నారు. సార్ కొత్తగా ఏమన్నా అన్నారా? కొత్తది ఏదన్నా చెప్పండి సార్. 2014లో, 2018లో, 2023లో కూడా ప్రధాన క్యాంపెయిన్ కాంగ్రెస్ పార్టీది ఏంటంటే బీఆర్ఎస్ వెళ్ళిపోయి ఇక బీజేపీతో కలిసిపోతున్నది అని చెప్పారు. కానీ 14లో కలవలేదు, సింగిల్గానే కొట్లాడింది, ప్రభుత్వంలోకి వచ్చింది. 18లో కలవలేదు, సింగిల్గానే కొట్లాడింది, ప్రభుత్వంలోకి వచ్చింది. 23లో కూడా కొట్లాడలేదు, ఓడిపోయింది. అయినా కూడా ఇవాళ కలవలేదు కదా సార్. మొన్న వారం క్రితము కేటీఆర్ గారి స్టేట్మెంట్ ఏంటిది? మేము ఎవరితోని పొత్తులో కేసీఆర్ గారు రాజకీయ శక్తుల పునరేకీకరణ అన్నారు. అంటే ఏంటి దాని అర్థం? సార్ ఇవాళ ఇతర పార్టీల్లో కూడా మా దగ్గరికి రావాలని కోరుకుంటున్నారు. ఓహో, కాంగ్రెస్ నుంచి కూడా చాలా మంది వచ్చేస్తాము అని అంటున్నారు, ఎలినోళ్ళు వస్తాము అని అంటున్నారు, కొత్త వాళ్ళు వస్తాము అని అంటున్నారు. ఇవాళ జీవన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఇవాళ అక్కడ ఎవరైతే ఇవ్వడలేరో ఆ ప్రభుత్వం కొలాప్స్ అవ్వబోతుంది అని అనుకునే వాళ్ళు వస్తున్నారు. సో ఇక ఖచ్చితంగా మేము స్వాగతిస్తాం. మేము రేవంత్ రెడ్డి గారిలాగా ఒక పొన్నాల లక్ష్మయ్య గారిని పట్టుకొని ఎవరైతే దశాబ్దాలు సేవలు అందించారో నీకు చచ్చిపోయే సమయానికి పదవి అవసరమా అని గట్లా మాట్లాడేటోళ్ళం కాదు. ఎట్ ద సేమ్ టైం జీవన్ రెడ్డి గారు మీరు నాశనం అయిపోవాలి, నేను గారు అని అంటున్నా, రేవంత్ రెడ్డి గారు గారు అని కూడా అనలేదు. నువ్వు నాశనం కావాలని శాపనార్థాలు పెట్టేవాళ్ళం కాదు. వాళ్ళ సేవలు ఈ రాష్ట్రానికి ఉన్నాయి, వాళ్ళ సేవలు కాంగ్రెస్ పార్టీకి కూడా ఉన్నాయి. అలాంటి వాళ్ళను, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని, వాళ్ళ అడ్వైస్ని మనం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ రాష్ట్రంకి అవసరం కాబట్టి ఖచ్చితంగా దాన్ని అందరినీ కూడా మేము దగ్గర తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇక హరీష్ రావు గారి విషయం మీద నేను ఒకటి చెప్తాను. అంటే కాంగ్రెస్ వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ ఏమైనా చేస్తున్నారా? ఎట్లా తెలుస్తుంది? అంత సమాచారం ఎట్లున్నదో, అంత అఫీషియల్ సమాచారం ఎట్లున్నది? ఎందుకంటే మాకు తెలుసు హరీష్ రావు గారు ఎక్కడికి వెళ్ళారో. నిన్న ఫోటో కూడా బయటికి వచ్చింది. సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది ఆర్యమ సుందరం గారిని, ఎందుకంటే మీరు వేసిన తప్పుడు కేసులు, మీరేమో మా మీద కేసులు వేస్తారు, మీరేం చేస్తారు? చాలా చాకచక్యంగా కేంద్రానికి పంపిస్తారు. కేంద్రం ఏం చేస్తుంది? సిబిఐ. మా మీద సిబిఐ ఉంది, మా మీద ఈడీ వచ్చింది, మా ఒక నాయకురాలిని జైల్లో పెట్టారు. మీరు కేసీఆర్ గారిని విచారణల పేరు మీద పిలిచారు, గవర్నర్ గారికి పంపిస్తారు, గవర్నర్ గారు అప్రూవ్ చేస్తారు. మా మీద ఇన్ని కేసులు ఉన్నా కూడా ఇంకా భారతీయ జనతా పార్టీ అని అంటారు ఏంది? రేవంత్ రెడ్డి గారి మీద ఒక్క కేసు అన్న విచారణ అయిందా? అంగన్వాడీ టీచర్ల మొబైల్ ఫోన్ల కాడికి మొదలు పెట్టుకుంటే సింగరేణి కుంభకోణం, ఏకంగా ఒక ఛానల్ ఉప ముఖ్యమంత్రి గారిని
ఊడగొట్టేసింది కదా. ఒక ఛానల్ డైరెక్ట్గా మొత్తం ఉప ముఖ్యమంత్రి నడిపించిండు అంటే కనీసం అనలేదు. అందులో పాపం జర్నలిస్టులను అరెస్టులు చేశారు, హడావిడి డామ్ డూమ్ సిట్ ఎంక్వైరీ ఇది అదని అన్నారు. 2 జర్నలిస్టులను లాక్కపోయారు. వాళ్ళు ఫ్యామిలీతో పోతుంటే కూడా ఇగో వాళ్ళు పరారైపోతున్నారు అని కమిషనర్ గారు సజ్జనార్ గారు ప్రెస్ మీట్ పెడతారు. ఆ తర్వాత ఆ కేసు గురించి ఎక్కడ ఉండదు. ఎందుకు మరి కేంద్రంలో ఉన్న బీజేపీ వాళ్ళ మీద విచారణ చేపడుతున్నారు? మా మీద కేటీఆర్ గారి మీద విచారణలు అయినాయి, 4 సార్లు ఏసీబీ విచారణ అని అంటారు. హరీష్ రావు గారి మీద విచారణ, కేసీఆర్ గారి మీద విచారణ. అయినా ఇవాళ బీజేపీ రహస్య సంబంధం ఉందంటారా? సార్ మేము ఒకటే చెప్తున్నాం, మేము ప్రజల అంశాలు మాట్లాడుతున్నాం. రేవంత్ రెడ్డి గారికి ఇవాళకి కూడా పాపం వినడానికి పవన్ గారికి నచ్చకపోవచ్చు, కానీ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ ఏంటంటే మనిషికి సబ్జెక్ట్ లేనప్పుడే, మనిషికి రాష్ట్రం నడిపించే విజన్ లేనప్పుడే, మనిషికి అడ్మినిస్ట్రేషన్ తెలియనప్పుడే వ్యక్తిగతంగా ఇలాంటి కుట్రలు ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు, శాపనార్థాలు పెడుతూ ఉంటారు. నిన్న ఏంటిది డైలాగు, ఉరి తీయాలి, ముందేంటిది డైలాగు దుమికి చావాలి, దానికంటే ముందేంటిది మార్చరీ స్ట్రెచ్చరు ఇదంతా. హరీష్ రావు గారు ఇష్యూ అయిపోయిన తర్వాత దానికి వద్దాం. సాయి మోహన్ గారు చెన్నై నుంచి. సాయి మోహన్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. సార్ లోక్సభలో ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడం అందరూ ఎదురు చూసిందే కదా సార్, అందరూ ఎదురు చూసింది. చంద్రబాబు నాయుడు గారు కోయంబత్తూరు మీ తమిళనాడు ప్రచారంలో డిఎంకే తిట్టాడు కదా. అదే అండి, అందుకే నేను ఆ ప్రస్తావన గురించి అది ఎదురు చూసింది. అందరూ ఏదైనా దక్షిణాదికి నష్టం వస్తుందని అన్నారు కదా, మన రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు. కాబట్టి దీన్ని ఒప్పుకుంటే సరిపోతుంది కదా, మళ్ళా ఆయన ప్రచారం చేయడం అనవసరం అనిపిస్తుంది సార్. ఇక్కడ వీళ్ళు రాలేరు సార్. ఎట్లా కాంగ్రెస్ పార్టీ డిఎంకేనే వస్తుంది, నేను ముగిస్తున్నాను సార్. వస్తుందా? ఓకే, రైట్. ఓకే, సుభాష్ గారు చెప్పండి, ఏమిటి బీజేపీతో సంబంధాలు అని చెప్పి ఓపెన్ గా చెబుతున్నారు. హరీష్ రావు గారు అందుకోసం వెళ్ళారని ఏం హెల్ప్ చేస్తారు సార్? మేము రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఒకటే చెప్తున్నాం. ఇంతకుముందు కృషాంక్ గారు చెప్పినట్టు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుంది. కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకుంది, ఎంఎం తోటి పొత్తు పెట్టుకుంది. కాంగ్రెస్ పార్టీ వారితో అంటే పొత్తు పెట్టుకుని అధికారంలో కూడా వచ్చింది 2004 నుంచి 2014 అంటే 9 దాకా. మేము ఎవరితో పొత్తు పెట్టుకోలేదు. మేము అధికారంలో ఉన్నా లేకున్నా కూడా మేము ఏకైక లక్ష్యం మాకు ప్రజల సమస్యల గురించి పరిష్కారం. రాష్ట్రంలో అధికారంలో ఉంటే సార్ ఒక్క నిమిషం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడుతున్నాను. ఏమంటున్నానంటే బీఆర్ఎస్ తోటి మేము పొత్తు పెట్టుకోమని చెప్పి ప్రతి ఒక్క నాయకుడు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కేంద్రంలో ఉన్న నాయకులు వచ్చి సభాముఖంగా పబ్లిక్ డొమైన్లో ప్రెస్లో కూడా చెప్తున్నారు. ఇంతకన్నా ఏంటంటే ఎక్కువ ఏం చెప్తాం, వాళ్ళు కూడా అంటున్నారు మాతో ఏంటంటే పొత్తు లేదని చెప్పి. కాంగ్రెస్ పార్టీ అన్ని రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకుంది, అన్ని రాజకీయ పార్టీతో. టీడీపీ తోటి కూడా వాళ్ళు టీడీపీ వ్యతిరేకించి అంటే కాంగ్రెస్ వ్యతిరేకించిన పార్టీ టీడీపీ తోటి ఏంటంటే పొత్తు పెట్టుకుందా లేదా మీరే చెప్పండి. రాహుల్ గాంధీ దగ్గర ఫోటోలు తీసుకున్నారు అంటే అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ వాళ్ళది, టీడీపీ గారు. మాకేంటంటే 2000 మన ఏంటంటే 99 నుంచి ఏంటంటే పొత్తుంది కదా, 96 ఏంటంటే మాకేంటంటే పొత్తుంది కదా. మేమేంటంటే ఓపెన్గా మేమేంటంటే లోపల పొత్తు పెట్టుకోలేదు. మేమేంటంటే టీడీపీ తోటి మా ఏంటంటే భాగస్వామి ఎన్డీఏ కూటమి అయిపోయిందా సార్. ఇప్పుడు నిన్నటి ఏం హెల్ప్ చేయమండి. మేము ఒకటే అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీని. రేవంత్ రెడ్డి గారు మీరు అన్ని పార్టీలు మారి వచ్చినారు, ఇవాళ ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఏంటంటే ముఖ్యమంత్రి అయినారు. మీరు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఏం మాట్లాడినారో ఒక్కసారి రికార్డ్ చేస్తే బాగుంటుంది అన్నట్టు. కేసీఆర్ గురించి ఏం మాట్లాడినారో ఏంటంటే దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. అధికారంలో వచ్చిన తర్వాత ఇవాళ కేసీఆర్ గారు జీవన్ రెడ్డి సభకి ఏంటంటే అక్కడ పోతుంటే సడన్గా ఏంటంటే పోయి అక్కడ ఇవాళ ఇంత పెద్ద సభ పెట్టి మైకులు బలగొట్టే ఆవేశంగా అసలు సినిమాలో ఉంటుంది చూడండి, ఆవేశంగా పెట్టి ఇట్లా పెట్టిందంటే మొత్తం చేసి అట్లా ఊగిపోయి ఇది అయిపోయి అది అయిపోయినట్టు ఊగిపోయినానంట, మైకులు కూడా పలిగిపోయినాయంట, ఇరిగిపోయినాయంట. అట్లా అట్లా అంటే అట్లా మాట్లాడాడు. ఇక దాని మీద ఏంటంటే మేడిగడ్డ మీద మన ఏంటంటే కాళేశ్వరం మీద ఎంక్వైరీ చేస్తా అని చెప్పిండు, సిబిఐకి ఎంక్వైరీ ఇస్తా అని చెప్పిండు, ఘోష్ కమిషన్ పెట్టిండు. అందులో ఏమిచ్చిండు సార్, అందులో ఏమి అదే మాట్లాడుతున్నావు, అదే ఏం మాట్లాడుతున్నాడు. మేమేమన్నామంటే దీని మీద అవినీతి మీద మీరు ఎంక్వైరీ కమిషన్ ఏంటంటే టెక్నికల్ నోహో మీద ఏంటంటే కమిషన్ వేసినాడు. మూడు ఏంటంటే పిల్లర్స్కు మూడు ప్రాజెక్ట్స్కు అంటే 140,000 కోట్ల అవినీతి జరుగుతుంటే 9,000 కోట్లకు వేసాడు. కేసీఆర్ గురించి వద్దాం సార్. ఆయన ఏంటంటే ప్రతిపక్ష నేత. ఒక సభలో ఒకసారి ఏమన్నాడంటే కేసీఆర్ గారు, ఇవాళ నేను ఓడిపోయడానికి కారణం మీరేంటంటే శిక్ష అనుభవించాలని చెప్పి ప్రజలు అన్నారు. అంటే డెమోక్రసీని కూడా అపహాసం చేసిన ఘనత కూడా కేసీఆర్ వస్తుంది అన్నాడు. ఇవాళ ఒక ప్రతిపక్ష నేత ఎట్లుండాలి సార్?
ప్రతిపక్ష నేత వాళ్ళ పార్లమెంట్ అసెంబ్లీకి పోయి అక్కడ మాట్లాడాలి, ప్రజల సమస్యల గురించి మాట్లాడాలి, ప్రభుత్వం చేస్తున్న అవినీతి గురించి మాట్లాడాలి, ప్రభుత్వ సమస్యలు ఏంటంటే ప్రజల సమస్యలు ఏంటంటే అసలు ఏంటంటే అంటే ఎక్కడ కూడా మాట్లాడకుంటే వాటి గురించి మాట్లాడాలి. కేవలం ఆయన ఎమ్మెల్యే ఏంటంటే సభ్యత్వం రద్దు కాకుండా పోయి సంతకం పెట్టుకొని వచ్చింది తప్పితే ఇవాళ సుమారు ఏంటంటే 3 కోట్ల రూపాయలు ఏంటంటే అయిపోయింది. ఇవన్నీ మాట్లాడారు. అంటే ఇద్దరు ఏం చేస్తున్నారు అంటే ఇద్దరు ప్రజల సమస్యను పక్కన పెట్టేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటా అసలు సమస్య ఏంటంటే మనకేంటంటే ఇవాళ ఎన్ని సమస్యలు ఉన్నాయి ఏంటంటే రాష్ట్రంలో ఒక అధికార పక్షమేమో ఆయన మీద ఏంటంటే ప్రతిపక్షం మీద మాట్లాడుతుంటే మన ఏంటంటే ప్రతిపక్షం మీద ఏంటంటే వాళ్ళ అడ్వాంటేజ్ కోసం సార్ అడ్వాంటేజ్ కోసం వాళ్ళ ఒక అడ్వాంటేజ్ కోసం మాట్లాడుతున్నారు తప్పితే ఇవాళ రేవంత్ రెడ్డి గారిని మేము సేమ్ అడుగుతున్నాం మీ ఏంటంటే ఒక ఏంటంటే ఛానల్ ద్వారా మీరు ఇచ్చిన ఏంటంటే ప్రగల్భాలు ఉత్తమ కుమార్ పందంటే మొత్తం ప్రగల్భాలు మీరు ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తక్షణ కేసీఆర్ కుటుంబం మీద మొత్తం అవినీతి చేస్తాను, అవినీతి మొత్తం బండారం బయట పెడతాం, జైల్లో పెడతాం, తొండలు పెడతాం, ఇది పెడతాం అది పెడతాం అన్నారు కదా. ఏమైంది సార్? డ్రగ్స్ కేసు అట్లే ఉంది, మాఫియా కేసు అట్లే ఉంది, ల్యాండ్ కేసు అట్లే ఉంది, శాండ్ కేసు అట్లే ఉంది, కాళేశ్వరం కేసు అట్లే ఉంది. ఒకటా రెండా ప్రతి దాంట్లో ఏంటంటే మీరు వారికి సహాయపడుతున్నారు. కేసీఆర్ గారు ఇవాళ సభకు ఏంటంటే వ్యక్తి కేసీఆర్ అంటే మాకు కూడా గౌరవం అంటే ముఖ్యమంత్రి ఏంటంటే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినాం. మేము ఏంటంటే వేరే తిరిగా గాడు గీడు అని చెప్పి అన్నాం, మేము గారు అంటాం. మేము కేసీఆర్ గారు సభకు రాకుండా ఇవాళ ఏంటంటే జీవన్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పి ఆయన పార్టీ ప్రయోజనం కోసం అన్న ఒక నిమిషం ఉండు పార్టీ ప్రయోజనం కోసం వచ్చింది తప్పితే ప్రజల సమస్య గురించి ఏమైనా అసెంబ్లీలో మాట్లాడలేదు. రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు? ఈ సభ పెట్టింది కేవలం కేసీఆర్ గారిని తిట్టడందుగా. కేసీఆర్ తిట్టగా మేడిగడ్డ ఏంటంటే పోయి మీరు ఇవాళ అక్కడ పిల్లర్స్ ఏదో మొత్తం కుంగిపోయినట్టు ఈయన పెద్ద ఏంటంటే సైంటిస్ట్ అయినట్టు పెద్ద అంటే ఏంటంటే జస్ట్ మన ఏంటంటే వరల్డ్ ఫేమస్ దాన్ని ఏమంటారు మన టెక్నికల్ కమిషన్కి ఏంటంటే చైర్మన్ అయినట్టు ఇంజనీర్ అయినట్టు పోయి ఏదో చూసుకున్నట్టు ఆయనకి ఏమర్థమైంది? ఆయనకు అంటే ఏమైనా అర్థమైందా? ఇవాళ ఎందుకు పోయింది ఇవాళ అంటే ఇద్దరు ఏంటంటే ఒకళ్ళ సగం వాళ్ళంటే డైల్యూట్ చేయడానికి ప్రజల సమస్యలు పక్కన పెట్టడానికి పోయినట్టు తప్పితే ఇంకేం అడ్వాంటేజ్ లేదు. రైట్. జయప్రకాష్ గారు విజయవాడ. జయప్రకాష్ గారు నమస్కారం. బీజేపీ వాళ్ళు అవినీతి గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు ఉంటుంది. ఎవరు బీజేపీ వాళ్ళ గురించి అవినీతి గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు ఉంటుంది. ఎందుకంటే అజిత్ పవార్ ని చూసాం, అక్కడ అస్సాంలో చూసాం, వాళ్ళ పార్టీలో చేరితే చాలు అన్ని అది కాదు కదా మిత్రమా. సార్ అదే మెయిన్ పాయింట్ వస్తున్నా. ఇప్పుడు తమిళనాడులో కూడా అన్నామలై ప్రెసిడెంట్ గా ఉన్నంత కాలం ఇద్దరు పార్టీలు ఏకిపారేసాడు, 2 అవినీతి పార్టీలే అని. చివరికి ఏం చేశారు? పొత్తు పెట్టుకోవడానికి ఆయన తీసి పక్కన పెట్టేసి ఏఐడిఎంకే పొత్తు పెట్టుకున్నారు. అప్పటిదాకా ఏఐడిఎంకే బూత్ పార్టీ, ఎలక్షన్ రాగానే సీట్ల కోసం దే కాంప్రమైజ్. తెలంగాణలో కూడా అదే జరుగుతుంది. వీళ్ళ వల్ల కాదు సింగిల్ గా గెలవడం. ఇంకొక పార్టీ మింగితే గానీ ఈ పార్టీ బయటపడదు. అది వద్దులే. రైట్. ఇక చెప్పండి, నిన్న కేసీఆర్ గారు ఏం సాధించారు, రేవంత్ రెడ్డి గారికి ఏం సమాధానం ఇచ్చారు, అట్లాగే కేసీఆర్ గారు చేస్తున్న విమర్శలకి రేవంత్ రెడ్డి గారి జవాబు ఎట్లా ఉంది? సో సరే, ఆయన నేను 1000 ఏళ్ళు కేసీఆర్ గారు జన్మలెత్తున నన్ను ఏం చేయలేమంటే ఉరేయాలనేమో రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. సో ఈ 2 పార్టీలు తప్ప మిగతా అన్ని పొలిటికల్గా మరి ఏపీలో మరీ అసహ్యంగా లేదు. కానీ ప్రతి విమర్శలు ఇక్కడ వీటికి నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం అంత ఘోరంగా ఉందా? అంత తెలంగాణ బేమారైపోయిందా? కొమ్మినేని గారు 12 సంవత్సరాల నుంచి మీడియా సమావేశం ఒక్కటంటే ఒక్క మీడియా సమావేశం పెట్టని ప్రధానమంత్రి గారు ఎవరు? చరిత్రలో నిలిచిపోయిన ఈ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు. ఎందుకంటే వాళ్ళు మాకు కేసీఆర్ గారు ఎక్కడ మాట్లాడాలనో చెప్పడము నిజంగా ఇది విచిత్రంగా ఉంటుంది. అంటే ఇది ఒకటి కంప్లీట్ చేస్తే అయిపోతుంది, ఇక బీజేపీ పని అయిపోతుంది, పెద్దగా వాళ్ళ రోల్ లేదు ఇంట్లో. కానీ ఒకటి బీజేపీ వాళ్ళు మాట్లాడిన దాంట్లో మీరు గమనించండి, బీజేపీ వాళ్ళ కోరిక ఏంటంటే ఏంటిది, రేవంత్ రెడ్డి గారు మీరు కేసీఆర్ గారిని జైలు వేయారా? వాళ్ళ ప్రధాన డిమాండ్ కేసీఆర్ గారిని జైలు వేయాలి. ఇక కాంగ్రెస్ వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏంది? కేసీఆర్ గారు చనిపోవాలి. నువ్వు స్ట్రెచ్చర్ ఎక్కినావు, నేను ముఖ్యమంత్రి కాగానే నువ్వు మంచం ఎక్కినావు, నీ మక్కిలు ఇరిగిపోయినాయి, నువ్వు చెరువులో దుంకి చనిపోవాలి, నీది ఉరి తీసేస్తాం, ఇవే మాటలు. నిన్న 3వ సంవత్సరం ఈ ప్రభుత్వాన్ని, 3వ సంవత్సరంలో మీకు ఇవాళ గుర్తొచ్చింది 3 పిల్లర్ల మేడిగడ్డ. 3 పిల్లర్లు
వీళ్ళేమో హుటాహుటిన వేరెక్కడ కూడా ఎస్ఎల్బీసీ టనల్లో 8 మంది శవాలు ఇవాళ కూడా బయటికి రాలేదండి పాపం. కానీ అయినా కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కనీసం వెళ్ళి అక్కడ చూడదు కూడా. కానీ హుటాహుటిన రాహుల్ గాంధీ గారు వచ్చి పోయి అక్కడ పరిశీలిస్తారు ఎలక్షన్స్ కాబట్టి. 2 రోజుల్లో ఎన్డీఎస్ఏ వస్తుంది. కానీ వాస్తవం ఏంది, నిన్న బయటికి వచ్చింది 3 సంవత్సరాలైనా కనీసం సాయిల్ టెస్టింగ్ కూడా చేయలేదు. సాయిల్ టెస్టింగ్ చేయకుండానే రిపోర్ట్ కూడా వచ్చిందంట. ఇదొకటి. ఈ 3 సంవత్సరాల్లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అయినా లేకుంటే కేంద్రం కూడా ఏమని చెప్పింది, ఆ రిపేర్లు చేపట్టండి అని చెప్పింది. మేడిగడ్డది ఆ 3 పిల్లర్లే. ఈవెన్ ఎల్ఎన్టీ వాళ్ళు కూడా మేము చేస్తాము అని చెప్పారు. అయినా కూడా మీరేం చేసారు, దాన్ని ఎట్లనైనా కాళేశ్వరం ఒక ముఖ్యమంత్రి అండి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, అది ఏ ప్రభుత్వమైనా. ఎందుకంటే నిన్న కూడా కేసీఆర్ గారు గతంలో ఆరోగ్యశ్రీని రాజశేఖర రెడ్డి గారికి క్రెడిట్ ఇచ్చారు. నిన్న కూడా ఫీ రీయింబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిండ్రు, అది కొనసాగాలి, మేము కంటిన్యూ చేసినాం, మీరు కూడా ఇవాళ ఇవ్వండి, పిల్లలకు ఇబ్బంది కావద్దు అని అన్నారు. అంటే గివ్ క్రెడిట్ వేర్ ఇట్స్ డ్యూ, అది ఇవ్వాలి. కానీ రాష్ట్రానికి ఒక అసెట్ ఉన్నదని ఒక ముఖ్యమంత్రి నిలబడి అది కూలేశ్వరం అంటే కూలిపోవాలని రోజు రాత్రింపగలు మీరు పూజలు చేయడం తెలంగాణ రైతులకు తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసిన వాళ్ళు కాదా? ఇది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 3 సంవత్సరాల నుంచి మీది పరిపాలన లేదు. ఇవాళ నిన్న కూడా మీరు కేసీఆర్ గారిని తిట్టడానికి మీరు అక్కడ సభ పెట్టినరు. అండ్ విచిత్రం ఏంటంటే రైతు బంధు ముందు టంచన్గా ఒక్కసారి రైతు బంధు ఇట్లా పడుతుండే, 10 రోజుల్లో మొత్తం ప్రొసీజర్ అయిపోతుండే. ఇట్లా సంవత్సరానికి 2 సార్లు రైతు బంధు పడుతుండే. మీరేం చేసారు, ప్రభుత్వం వచ్చినాక 2 పంటలు గాయం. ఇప్పుడేంది విచిత్రంగా, హరీష్ రావు గారి దగ్గర సభ పెట్టాలి అంటే సిద్దిపేటలో 1 ఎకరానికి 1 ఎకర్కి రైతు బంధు, మళ్ళీ కేసీఆర్ గారు సభ పెడుతుర్రు అని అంటే నిన్న మధ్యరాత్రి ఇంకొక ఎకరానికి +1. అంటే రేపు ఇంకొకళ్ళు, రేపు కేటీఆర్ గారు సభ పెడితే ఇంకొక ఎకరం, ఇంకొకళ్ళు ఎవరైనా సభ పెడితే ఇంకొక ఎకరం, గిట్లా రైతు బంధు పరిస్థితి. ఇవాళ కేసీఆర్ గారు నిన్న కనీసం పేరు కూడా తీసుకోలేదు. కనీసం పేరు కూడా తీసుకోలేదు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిది తీసుకోలేదు, ఏ ఒక్క నాయకుడిది. ఎందుకు అంటే కేవలం ప్రజల అంశాలు మాట్లాడ దాని గురించే మాట్లాడు. రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు, కేసీఆర్ మీరే ప్లే చేసిరు కదా సార్, మీరే డైరెక్ట్గా ప్లే చేసిరు ఇప్పుడే ఆయన పేరు తీసుకోవడం. అయితే యూరియా గురించి వాస్తవం కాదా సార్? ఇవాళ యూరియా యాప్ అని పెట్టేసి వాళ్ళ యాప్ అది ఒత్తుకోవాలి, మీరు ఆ లైన్లలో నిలబడాలి, చెప్పులు బట్టలు పాస్బుక్లు అన్నీ అక్కడ పెట్టి నిలబడాల్సిన పరిస్థితి. ఇది వాస్తవం కాదా? కరెంటు కోతలు, ఇలా కరెంటు కోతలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ఇది వాస్తవం కాదు. ఎందుకు ఇప్పుడు మన లైవ్లోనే అధికార ప్రతినిధి గారు పాపం ఇబ్బందులు, కరెంటు కోత ఫస్ట్ వర్జన్ వారు మాట్లాడదాం అనేసరికి కరెంట్ కట్, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇది నిజం. అంటే ఇది నిజం లేదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇది నిజం. ఇది కరెంటు కోతల విషయం మీద, నీటి ఇబ్బందుల విషయం మీద, మీరు హైడ్రా విషయం మీద, హైడ్రా ఒక బ్లాక్మెయిలింగ్, అది ఒక యంత్రంగా మారిపోయిన పరిస్థితి. మేం కాదు, దాని కమిషనరే పబ్లిక్ స్టేట్మెంట్స్, బ్లాక్మెయిల్ చేయొద్దు, అధికారులు ఎవరు పైసలు తీసుకోవద్దు, వాళ్ళ మీద చర్యలు ఇవి అవి అని. మూసి ఇవాళ డిపిఆర్ లేకముందే, ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ లేకముందే మీరు 15,000 ఇళ్లను మేము కూల్చేస్తాము అని చెప్పడం. ఇలా అందుకే మేము డైరెక్ట్ స్టేట్మెంట్ చెప్తున్నాం. ప్రజలకు నచ్చుతుందా నచ్చదా అది తర్వాత అంశం. కానీ కేసీఆర్ గారు క్లియర్గా చెప్పేశారు, మేము హైడ్రాని ఫస్ట్ డిఆర్ఎఫ్గా, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ప్రజలు విపత్తుల్లో ఉంటే నిలబడాల్సింది డిఆర్ఎఫ్, అది మేము మొదలు పెడితే మీరు దాన్ని ప్రజల ఇల్లు కూల్చడానికి మాత్రమే, అది కూడా పేద ప్రజల ఇల్లు కూల్చడానికి మాత్రమే, వాళ్ళ కాంగ్రెస్ నాయకులే కాదు, రేవంత్ రెడ్డి గారి సోదరులే కాదు, అట్లాంటిది ఇవాళ దాన్ని రద్దు చేస్తాము అని కేసీఆర్ గారు చెప్పారు. ఇలా రైతు బంధు విషయం మీద కానివ్వండి, ఓవర్సీస్ ఫెలోషిప్ అండి, ఇలా విదేశాలకు మేము ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలను, ఈవెన్ ఓసీలో కూడా వివేకానంద గారి పేరు మీద, జ్యోతిబా పూలే గారి పేరు మీద, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద ఓవర్సీస్ ఫెలోషిప్ పెట్టి విదేశాలకు పంపిస్తే ఇవాళ దాని విడుదల ఇవాళ వాళ్ళకి ఆ నిధులు 2 సంవత్సరాల నుంచి దాన్ని కట్ చేసిన పరిస్థితి. బోనస్ అని చెప్తారు, బోనస్ అనేది బోగస్. ఇలా బోనస్ పరిస్థితి కూడా బోనస్ లేదు సార్, అది కూడా ఫస్ట్ సన్నాలను పెట్టినరు, తర్వాత మీకు ఒక పంటకు అది కూడా గాయబ్ చేసిరు. ఇలా కొనుగోలు జరుగుతలేదు. ఆల్రెడీ ఇప్పుడు మనకి ఇంకో ఇబ్బంది ఏంటంటే, వీళ్ళు రైతు బంధు ఎప్పుడు వేసిర్రు, అక్కడ వ్యవసాయం కోతకు వచ్చేసరికి ఇప్పుడు రైతు బంధుకు అడుగున్నారు మీరు. అక్కడ కొనుగోలు కోసం వాళ్ళందరూ కూడా మక్కలు కానివ్వండి, వడ్లు కానివ్వండి, ఇలా కొనుగోలు చేయండి అని అంటున్నారు. మళ్ళీ ఏంటంటే రేపు ఒకటేంటంటే సార్ ఒక రిక్వెస్ట్, ఎందుకంటే ఇవన్నీ ప్రజల అంశాలే, మేము రేవంత్ రెడ్డి గారి దాకా పర్సనల్ రాజకీయాల్లోకి తిట్లలోకి ఇవి పోతలేం. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు ఏంటిది అంటే, కేసీఆర్ గారు మాట్లాడినా, మనము డిబేట్లలో మాట్లాడినా వాళ్ళు ఇష్టపడతారు, మా ఇష్యూస్ ఎత్తిరు అని. ఇవాళ ఆర్టీసీ అంశం కానివ్వండి, వీళ్ళు ఏమన్నా అంటే వాళ్ళను పేడ్ ఆర్టిస్టులు అంటారు, ప్రతిపక్షాలను అంటారు, డ్రామాలు చేస్తున్నారు అని అంటారు, వీళ్ళు డబ్బులు తీసుకున్న వాళ్ళు అని అంటారు, ఇవన్నీ అంటారు. కానీ ఇన్ని అంశాలు ఉన్నాయి కాబట్టి
100% మేము ఒకటి చెప్తున్నామండి. ఇవాళ జీవన్ రెడ్డి గారు ఒక స్లోగన్ ఇచ్చారు. ఇవాళ ఇంకొకటి మనం గమనించాలి. జీవన్ రెడ్డి గారు పదవి లేదు అనేసి వెళ్ళిపోలేదు. రేవంత్ రెడ్డి గారిని నేను ఖండించాలనుకుంటున్నా. సోదరులు పవన్ గారు కూడా మంచి వ్యక్తి, కాంగ్రెస్ పాత వ్యక్తి. రేవంత్ రెడ్డి గారు ఒక కొత్త ట్రెండ్ అండి. ఏంటంటే ఎవరైనా వచ్చిన తర్వాత వారి మీద బురద చల్లాలి. ఎవరైనా పార్టీ వదిలి వెళ్ళిపోతే ఆయన మీద బురద చల్లాలి. పొన్నాల లక్ష్మి గారితో అట్లనే చేశారు, ఇప్పుడు జీవన్ రెడ్డి గారితో అట్లనే చేశారు. జీవన్ రెడ్డి గారు 2014లో అదే ప్రాంతంలో ఒక్క ఎమ్మెల్యే గెలవకపోయినా కూడా జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా గెలిచారు. అదొక రివైవల్ ఉండే కాంగ్రెస్ పార్టీకి. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. అది కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఒక ఊపు తీసుకొని వచ్చింది. ఇంకొకటి, మొన్న ఓడిపోయినందుకు కాదు, వారి మీద ఏదైతే కాంగ్రెస్ పార్టీని ఊడగొట్టిన సంజయ్ అనే వ్యక్తి ఉన్నారో వారిని తీసుకొని వచ్చి ఇవాళ మీరు మళ్ళీ పెద్దపీఠం చేసిరు కదా. రేవంత్ రెడ్డి గారు మీకు సిద్ధాంతం లేదా? మీరే గతంలో అన్నారు రాళ్లతో కొట్టి సంపండి అని చెప్పిన వాళ్ళు ఇవాళ తీసుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీ మీద పెత్తనం చేసిన వాళ్ళని ఎట్లా తీసుకొని వస్తారని ప్రశ్నిస్తే మీరు ఏం చేసిరండి? అవమానపరిచిరు కదా. కాదా? వాస్తవం కదా. పొన్నాల లక్ష్మి గారు ఆ రోజు అన్నది అది కరెక్టేనా? ఒక పెద్ద మనిషిని ఎవరైతే కాంగ్రెస్ పనిచేసిర్రో నీకు ఇప్పుడు పదవి కావాలన్నా చచ్చిపోయే సమయానికి కావాలన్నా అని అనడం కరెక్టా? సేమ్ థింగ్ ఇవాళ జీవన్ రెడ్డి గారి విషయంలో కూడా వారికి నచ్చలేదు, మీ వైఖరి నచ్చలేదంటే ఓకే వెళ్ళిపోయినా అనండి. కానీ వారిని తిట్టడానికే మీరు ఒక సభ పెట్టి కేవలం జీవన్ రెడ్డి గారిని తిడతాం, కేసీఆర్ గారిని తిడతాం అంటే ఐఎమ్ షూర్ 100% ఇలా బయటికి పాపం ఒక అధికార ప్రతినిధిగా పవన్ గారు డిఫెండ్ చేసినా కూడా లోపట మాత్రం ఖచ్చితంగా ఖండిస్తారు. పవన్ గారు చెప్పండి, హైడ్రాని ఎత్తేస్తామంటున్నారు, మళ్ళీ అధికారం మాదే అంటున్నారు. అసలు మీరు ఏం చేశారు? ఏ రోగం వచ్చిందని కూడా కేసీఆర్ గారు ప్రశ్నించారు. మరోవైపు ఏమో రేవంత్ రెడ్డి గారు వీటన్నిటికీ నేరుగా సమాధానం చెప్పలేదనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. సరే, కేసీఆర్ గారు కూడా కాళేశ్వరం ఇటువంటి వాటిని ప్రస్తావించకుండా జాగ్రత్త పడ్డారేమో అనిపిస్తుంది. మీరేమో హామీలు వీటన్నిటి గురించి మీరు ప్రస్తావించకుండా రేవంత్ రెడ్డి గారి స్పీచ్, కేసీఆర్ గారి స్పీచ్, మీ విశ్లేషణ ఏమిటి పవన్ గారు? చాలా రోజుల తర్వాత పెద్ద మనిషి అనర్గళంగా మాట్లాడడం చూస్తే కొంచెం మంచిగా అనిపించింది. ఆరోగ్యం బాగుంది. కేసీఆర్ గారు పెద్ద మనిషి, మాకు కూడా గౌరవం. మేము కూడా ఆయన చూసి చాలా రాజకీయాల్లో చాలా విషయాలు నేర్చుకుంటాం. అయినా కూడా రాజకీయ ప్రత్యర్థులుగా క్రిషాంక్ గారు మాట్లాడుతూ సోదరుడు చాలా విషయాలు చెప్పారు. సరే, కాంగ్రెస్ పార్టీ నుంచి ఇతర పార్టీ నుంచి మీరు అడిగిన రాజకీయ శక్తుల పునరేకీకరణ కావాలి అన్నారు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? ప్రజాపాలన పాపాల భైరవుని పాలన అని. సో నిన్న జరిగింది ఎందుకు? జీవన్ రెడ్డి గారు మా పార్టీలో 40 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఆ పార్టీలోకి పోయారు. దానికి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? ఒక్క సంవత్సరం అధికారంలో పదవి లేకపోతే ఆగలేకపోయినవే అని అన్నారు. ఇప్పుడు మా సోదరుడు ఏమంటుంటే ఇంకా వీళ్ళే కాదు, ఇంకా రాజకీయ పునరేకీకరణలో చాలా మంది వచ్చేటువంటి అవసరం ఉందన్నారు. నేను కొంచెం ఒక 2 నిమిషాలు మీరు డిస్టర్బ్ చేయకపోతే నేను ఒక లిస్ట్ చెప్తాను సార్. ఆలే నరేంద్ర, గాదే ఇన్నయ్య, రెహమాను, చంద్రశేఖరు, జిట్టా బాలకృష్ణ, కే మహేందర్ రెడ్డి, రవీంద్ర నాయకు, చెరుకు సుధాకరు, నగేష్, విజయశాంతి, కొండ లక్ష్మణ్, బాపూజీ, కేశవరావు జాదవ్, కోదండరామ్, తాటికొండ రాజయ్య, రాములు, కడియం శ్రీహరి, నాయని, వివేకు, రాముల నాయకు, శంకరమ్మ, అరవింద్ రెడ్డి, మసూదన్ రెడ్డి, ములుగు భిక్షపతి, నారాయణరావు పటేలు, కొమ్మూరు ప్రతాప్ రెడ్డి, బండు శోభారాణి, అచ్చ విద్యాసాగర్, ఊడిల రవికుమార్, చింతస్వామి, కొండ మురళి దంపతులు, స్వయం బాబురావు, సంతోష్ రెడ్డి, ఇట్లా 40 పేర్లు ఉన్నాయి సార్. కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని వాడుకొని వాళ్ళని వదిలేసినటువంటి పరిస్థితులు. వాళ్ళ కేసీఆర్ గారు మా క్రిషాంక్ సోదరుడు యువ నాయకుడు, పైకి రావాల్సినటువంటి నాయకుడు కూడా మాట్లాడడం బాధాకరం. ఎందుకు పోతారండి పార్టీలు వదిలిపెట్టి? అధికారంలో ఉన్న పార్టీకి అండగా నిలబడాల్సినటువంటి పెద్ద మనిషి ఎందుకు పోయండి? కాంగ్రెస్ పార్టీ ఏమన్నా తక్కువ చేసిందా? ఏదైనా చేసినాం, ఏమైనా పాపం చేసినాం, ఏదైనా చేస్తున్నాం అంటే కష్టాల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని పైకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు కొన్ని ఒడిదడుకున్నప్పుడు నిలబడాలి పెద్ద మనిషిగా. వదిలేసి వెళ్ళిపోతారా? పెద్ద కొడుకు ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని అన్యాయం చేసి పక్కన పడేస్తే చిన్న కొడుకు వచ్చి కాపురాన్ని సరిదిద్దే ప్రయత్నం చేసి బాధ్యత మీదేసుకుంటున్నప్పుడు, ఇన్ని విషయాలు నడుస్తున్నప్పుడు, కాళేశ్వరం పేరు మీద లక్షల కోట్ల రూపాయలు బయటపడి మనం అప్పుల్లోకి పోయి 16,000 కోట్ల రూపాయలు ప్రాఫిట్లో ఉన్నటువంటి స్టేట్ ఇవాళ 8 లక్షల కోట్ల రూపాయలు అప్పుల్లోకి పోయినప్పుడు మనం కాచుకొని అందరూ మనల్ని పొడవాలని చూసి రాష్ట్రాన్ని దివాలు తీయాలని చూస్తాం. కష్టపడుతున్నప్పుడు అండగా నిలబడాల్సినటువంటి జీవన్ రెడ్డి గారు ఇలా పక్కన సూదిలాగా పొడుచుకుంటూ పోతే మాట్లాడకుండా బాధ అనిపించేదండి. ఇవాళ మన ఇంట్లో గొడవ అవుతుంది, పెద్ద మనిషి ఉండి అట్లా కాదు ఇట్లా అని చెప్పాల్సిన పెద్ద మనిషి ఇల్లు వదిలేసిపోతే ఎంత బాధ ఉంటుంది? అటువంటి విషయాలు ఇవాళ రైట్. బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు ఎందుకు కాళేశ్వరం మీద కేసు వేయలేదు, ఎందుకు కేసీఆర్ గారిని లోపలేయలేదు, ఎందుకు వారిని లోపలేయలేదు, ఎందుకు వీరిని లోపలేదని వారేదో ప్రాస చెప్పుకుంటా వచ్చారు. నేనేమంటున్నా అంటే, సరే మేము వేయలేదు బాగానే ఉంది,
విజయ్ మాల్యా గారు, మోయిల్ చోక్సీ, నీరవ్ మోడీ, నితీష్ మోడీ, లలిత్ మోడీ, భూపేష్ జయదేవ్, సునీల్ కలారా, ఆర్తి కలారా, సంజయ్ కలారా, వర్ష కలారా, సుధీన్ కలారా, జతిన్ మహేష్, కమలేషు, నీలేషు ఇట $1 ట్రిలియన్ $10 ట్రిలియన్ మోసం చేసి భారతదేశం వదిలిపెట్టిపోయింది. వాళ్ళని ఏం చేసి మీ హయాంలో పోయిందా కదా మీ యొక్క హయాంలో పోయింది కదా, మీరే కదా పంపించింది, సాగనంపింది, ఫేర్వెల్ పార్టీ ఇచ్చి పంపించింది మీరే కదా. బీజేపీ పార్టీ నాశనం పట్టించింది ఈ రాష్ట్రాన్ని. వినలే. కేసీఆర్ గారు ఒక మంచి మాట చెప్పారు. ఈ రాష్ట్రంలో తెలంగాణను వంచి 30,000 కోట్ల రూపాయలు ఆర్థిక భారం వేసి ఇంటికి నల్లాకు మోటార్ పెట్టేటువంటి ప్రయత్నం చేసినాం, కానీ తెలంగాణ బిడ్డలు వంగలేదు అని చెప్పారు. అది అద్భుతమైనటువంటి విషయం చెప్పిండ్రు కేసీఆర్ గారు. తెలంగాణ ఎక్కడ కూడా బీజేపీ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి తల వంచదు. దానికి మేము కూడా కేసీఆర్ గారిని అభినందిస్తున్నాం. కానీ ఒక రాష్ట్ర పెద్దగా ప్రతిపక్షాలను పిలిచే వాళ్ళు ఎందుకు చెప్పలేదు మాకు ఈ విషయం? 30,000 కోట్ల ఆర్థిక భారం పడేసేటట్టున్నాడు మన మీద, ఇంటికి నల్ల మోటార్లు పెడతా అంటారు, రాండి పోయి పోరాడదాం అంటే మేము అందరం రాకపోదాం. ఎందుకు కేసీఆర్ గారు ఇవాళ మాట్లాడేటువంటి విషయాలు ఇవాళకైనా కేసీఆర్ గాని కేటీఆర్ గాని రివ్యూ చేసుకోవాల్సిందంటే తెలంగాణ ప్రజలు ఎందుకు వీళ్ళ అధికారాన్ని తప్పు దించేసిండ్రు. అధికార దుర్వినియోగం తలకెక్కడం అనేది మంచిది కాదు. ఏకపక్ష నిర్ణయాలు ప్రజాస్వామ్యంలో పనికిరావు. ప్రజాస్వామ్యంలో అపోజిషన్ ఉంటుంది, వాళ్ళ రోల్ వాళ్ళు ప్లే చేసినప్పుడు పిలిచి పెద్ద మనిషిగా చెప్పనుంటే కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ప్రభుత్వం మనల్ని ఇట్లా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది, రండి కలిసిపోయి పోరాడుతామంటే కాంగ్రెస్ పార్టీ రాకపోతుండేనా? ఇవాళ కిషన్ గారు ఏమంటుండు, బీజేపీ పార్టీకి మాకు సంబంధం లేదంటుండు. ఏదన్నా ఒక్క బిల్లు బీజేపీ బిల్లును మీరు వ్యతిరేకించిన రోజుందా అండి? నల్ల చట్టాలు 3 నల్ల చట్టాలు తెస్తే పోరాటం చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ బిడ్డలు. రైతులను కాపాడుకోవాలి. నేను పొలిటికల్ స్పీచ్ ఇస్తలేను, ఫ్యాక్ట్స్ చెప్తున్నా. అంతవరకు బాగానే ఉంది, ఆల్రెడీ మాట్లాడారు. కాదు స్ట్రైట్ గా రావాలి. పవన్ గారు ఆయన స్పష్టంగా మీ హామీలు 6 గ్యారంటీస్ వీటన్నిటి గురించి ప్రస్తావించారు కేసీఆర్ గారు. అలాగే హైడ్రాని ఎత్తేస్తాం మేము అధికారంలో రాగానే అన్నారు, మేము రావటం ఖాయం అని అన్నారు. రేవంత్ రెడ్డి గారు నువ్వు రానే రావు, ప్రతిపక్ష హోదా కూడా రాదన్నారు. సో దాని మీద మీ కామెంట్ చెప్పండి. మీరు హామీలు ఎగ్గొట్టారా లేదా? హైడ్రాని ఎత్తేస్తానంటున్నారు, హైడ్రా వల్ల మీకు నష్టమా లాభమా? హైడ్రా వల్ల నష్టమా లాభం అంటే హైడ్రా వల్ల లాభం ప్రజలకి, నష్టం టిఆర్ఎస్ పార్టీకి. ఎందుకంటే ఇప్పుడు మొన్న కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు, కేసీఆర్ గారు అసెంబ్లీలో చెప్పిండ్రు, అక్కడ ఉన్నటువంటి ఇండ్లు కూల్చాలి, నిర్దాక్షిణ్యంగా కూల్చాలి అనేటువంటి వీడియోలు 100 సార్లు సోషల్ మీడియాలో ప్లే అయినాయి. మళ్ళీ ఇప్పుడు అధికారం నుంచి ప్రతిపక్షంలో పోగానే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసే పని మంచిగా అనిపించదు. హైడ్రా వల్ల, మూసీ వల్ల ఇబ్బందులు ఉన్నాయి. ఆ మూసీని మళ్ళీ నిన్ననే చెప్పారు కదా, మూసీ క్లీన్ చేయాలని అన్నారు కదా. మరి మూసీ క్లీన్ చేయాలని కొద్ది ఇబ్బందులు అయినప్పుడు మాత్రం తప్పదా? ఇప్పుడు వారు మాత్రం కాళేశ్వరం కట్టినప్పుడు మల్లన్న సాగర్లో ఇండ్లు కూలగొట్టలేదా? ఇండ్లు దోసుకోలేదా? రిహాబిలిటేషన్ చేసిండ్రా? ఇవాళ మీరు చూడండి సార్, 15,000 కుటుంబాలు కూలగొడుతున్నాం అనే మాట మీరు కూడా చెప్పారు, మేము వింటాం. కానీ ఇవాళ ఒక్కళ్ళు కూడా ధర్నా చేయట్లేదు. సాఫీగా వాళ్లకు ల్యాండ్ ఇచ్చి ఇండ్లు కట్టించి పంపించేటువంటి ప్రపోజల్. కాదు ఈ విషయంలో కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. కొన్ని మంచి పనులు అయితే ఉండొచ్చు, చెరువుల రక్షణ కానీ, గవర్నమెంట్ ల్యాండ్స్ వెనక్కి తీసుకోవడం కానీ అది కూడా రాజకీయ లక్ష్యంతో బ్లాక్మెయిల్ చేసే రీతిలో జరుగుతున్నాయనే విమర్శ కూడా ఉంది. మొన్న అద్దెకున్న ఇల్లు అయ్యా మాకు 1 వారం రోజులు టైం ఉండి మేము వేరే చోట పోతామంటే కూడా వినకుండా కూల్చడం కొంచెం అది అమానుషంగా అనిపించదా? కేరళకి ఫండింగ్ కావాలి కదండి, కేరళకి ఫండింగ్ కావాలి కదా, ఎడికెళ్ళి పట్టుకొస్తారు. మరి మీరు అన్న మాటని మీ ద్వారా చాలా మంది ఇతరుల దగ్గర నుంచి కూడా విన్నా. తర్వాత తెల్లారి మేము అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులతో మాట్లాడితే ఏంటంటే వారం రోజుల కిందనే వాళ్ళకి నోటీసులు ఇవ్వబడ్డాయి. చాలా మంది వికెట్ చేసారు, కొంతమంది కావాలని అక్కడ ఉండి ఏదైనా జరగవచ్చు కదా లాస్ట్ మినిట్ వరకు అనే చేంజ్ కోసం ఉన్నటువంటి వాళ్ళు బాధపడుతున్నారు. నిన్న కేసీఆర్ గారు కూడా మాట్లాడుకుంటూ పుస్తకాలు సైతం తీసుకొని ఇవ్వకుండా గుంజుకపోయినారు అంటారు. మల్లన్న సాగర్ లో చేసినటువంటి విషయం గుర్తులేదండి. టైం అయిపోవచ్చింది. మీరు చాలా ఉపన్యాసం చెప్పారు, బాగానే ఉంది. కానీ ఈయన అడిగినాటి మీరు సమాధానం చెప్పాలి, ఆయన మీరు అడిగాటి ఈయన సమాధానం చెప్పరు. ఫైనల్ గా అధికారం మాదే అంటున్నారు కేసీఆర్ గారు, మీరేమంటారు? సంక్షిప్తంగా చెప్పండి ఒక మాట. అసెంబ్లీ ఎలక్షన్లలో వాళ్లకు మేము మంచిగా రుచి చూపించినాము. పార్లమెంట్ ఎలక్షన్ లో 0 ఓట్లు వచ్చినాయి. సర్పంచ్ ఎలక్షన్లు, మున్సిపల్ ఎలక్షన్లు అయినాయి. వీటిలలో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లుంది?
ఇప్పుడు 2.5 సంవత్సరాలకి అంటే 6 నెలల కన్నా 6 నెలలు కూడా కాలేదు, అప్పుడే ఇయర్లీ ఎగ్జామ్స్ ఏమైతావు, పాస్ అవుతావా ఫెయిల్ అవుతావా చెప్పబడుతుంది. అంతేనా? దానికి రేవంత్ రెడ్డి గారు చెప్పారు పాపాల భైరవుడు కావాలన్నా ప్రజాపాలన కావాలన్నా. ఈసారి ఆయనతో కూడా అపోజిషన్ స్థానం కూడా ఉండనీయకుండా చేస్తాము అని కాంగ్రెస్ ఏంటి వీళ్ళిద్దరి మధ్యలో మీరేమి ఇప్పుడు మీరేమి ఎక్కడ ప్రాధాన్యత లేకుండా పోతోంది, మీకు అది ఓట్లు వస్తాయా రావు? సార్ ఇప్పుడు ఒకసారి చూడండి సార్, దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగిన తర్వాత చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయి. కాంగ్రెస్ పార్టీ ఒక్క రాష్ట్రంలో గెలిచిందా సార్? ఒక్క రాష్ట్రంలో గెలిచిందా? తెలంగాణ తప్పితే ఒక్క రాష్ట్రంలో గెలిచిందా? ఉండనా నువ్వు మాట్లాడలే కంప్లీట్ చేయండి. ఒక్క రాష్ట్రంలో జరిగిందా? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు అధికారంలో వచ్చింది, మేము ఎందుకు ఓటేసినాం అని చెప్పి వాళ్ళు చాలా ఏంటంటే బాధపడుతున్నారు. మీరు పోండి సార్, ఇవాళ 90 లక్షల ఏంటంటే ఇవాళంటే వడ్లు వచ్చినాయి, బయట ధాన్యం వచ్చింది, కొనుగోలు లేక ఇబ్బంది పడుతున్నారు. మీరు కనీసం ఏంటంటే ఒక సెంటర్ కూడా ఓపెన్ చేయలేదు. మీకు ఏమైనా కూడా ఏంటంటే డబ్బులు అంటే సంపాదించాలి, పక్కన ఏంటంటే పోయి ఏంటంటే రాష్ట్రంలో అంటే ప్రచారం చేయడం కాదు. తెలంగాణ చదువుతున్నాం, అన్ని పేపర్లు రెండు పార్టీలకు అధికారం ఇచ్చిండు, 10 ఏళ్ళు వాళ్ళకి ఇచ్చిండు, 5 ఏళ్ళు వీళ్ళకి ఇచ్చింది. నీకు చాలు అనుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీకి 100% అధికారం ఇవ్వాలని చెప్పి వస్తున్నారు. తెలంగాణలో బీజేపీ పార్టీ అదే అట్లే అనుకున్నారు, అట్లే అస్సాంలో అట్లే అనుకున్నారు, త్రిపురలో అట్లే అనుకున్నారు, హర్యానా అట్లే అనుకున్నారు, ఢిల్లీలో అట్లే అనుకున్నారు. మీరు ఏ రాష్ట్రంలో పోయినా కూడా ఒక్క రాష్ట్రంలో దాన్ని గెలవలే కదా. దేశాన్ని నాశనం చేసిన పార్టీ. కరెక్టే, అందుకోసం గెలుస్తున్నారు. రైట్, ఓకే. ఫైనల్ గా మీరు ఎట్లా అధికారంలోకి వస్తారు సార్? వారు మాట్లాడిన పాయింట్స్ నేను సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. నా అన్ని వారు దాటేసిరు కానీ సార్ 3 లక్షల కోట్లు అప్పు చేసిండ్రు, కట్టింది ఏమీ లేదు. ఇక్కడ ఏం కనబడతలేదు, తెలంగాణలో కట్టింది ఏమీ లేదు, అంత సర్వనాశనమే చేసారు. అయితే ఇంకొకటి ఏంటిది, ధర్నాలే అయితలేవంట అసలు. మధు పార్క్ అపార్ట్మెంట్స్ లో పాపం ఆ పిల్లలు వీళ్ళకి కనబడతలేరు, సామాన్యులు వీళ్ళకి కనబడతలేరు. ఇంకొకటి ఏంటంటే సార్ 40 పేర్లు చదివారు కదా, అందులో 4 పేర్లు చెప్తాను సార్. గాదే ఇన్నయ్య గారు ఇవాళ ఎవరు జైల్లో పెట్టారు సార్? వీళ్ళ ప్రభుత్వం ఇవాళ జైల్లో ఉన్నారు. గాదే ఇన్నయ్య గారు మీరు పేరు తీసుకోవచ్చునా? అసలు నైతికత ఉందా మీకు? ఇంకోటి తాటికొండ రాజయ్య, చెరుకు సుధాకర్ గారి పేరు చెప్పారు. వాళ్ళు ఎక్కడున్నారు ఇవాళ? మా పార్టీలో ఉన్నారు ఇవాళ. చెరుకు సుధాకర్ గారు పాపం మీదికి వస్తే కనీసం మీరు ఏమి ఇవ్వలేదు అని అన్నందుకు ఆయనకు అర్థమైపోయింది, బయటికి వచ్చిన పరిస్థితి. ఇక కడియం శ్రీహరి గారి గురించి మీరు పేరు చెప్పాలనా? కడియం శ్రీహరి గారు మీ పార్టీ ఇవాళ చెప్పుకునే పరిస్థితి ఉన్నదా? ఆయనే చెప్పుకునే పరిస్థితి లేదు, మీరు చెప్పుకునే పరిస్థితి లేదు. ఆ లిస్టులోకి వెళ్ళి ఆ పేరుని ఆ విషయంలో మీరు కూడా అట్లాగే ఆ లిస్టులో సార్ మొదట పెట్టింది వీళ్ళే సార్. దశాబ్దాల నుంచి దేశంలో వీళ్ళు ఉన్నారు, మమ్మల్ని ఏదో పెద్ద మేము మొదలు పెట్టినట్టు చెప్తున్నారు. సంచితో దొరికిన వ్యక్తి సార్, సంచితో డబ్బులతో దొరికిన వ్యక్తి, ప్రభుత్వాన్ని కూల్చేసిన వ్యక్తి, ఆయన వాళ్ళ కూర్చొని నీతులు మాట్లాడగలుగుతారా సార్? సార్ అల్టిమేట్ గా ప్రజలు చూసేది ప్రజా అంశాలు ఎవరు మాట్లాడుతున్నారు అనేది. మేము పబ్లిక్ ఇష్యూస్ మాట్లాడుతున్నాం సార్. ఆశీర్వాదం ఇప్పుడు కాంగ్రెస్ గతంలో కూడా ఉండే, వాళ్ళ అహంకారం వాళ్ళకి చూడండి సార్. హుజరాబాద్లో వాళ్ళకి ఎంత వచ్చింది సార్? 3000 ఓట్లు వచ్చింది. మునుగోడులో వాళ్ళ సిట్టింగ్ సీటు వాళ్ళు 3rd ప్లేస్కు పడ్డారు. జిహెచ్ఎంసీలో అప్పుడు వాళ్ళు ఒక్క సీటు, ఇవాళ ఎలక్షన్ కూడా పెట్టే ధైర్యం లేదు మీకు. ఇవాళ జిహెచ్ఎంసీ మున్సిపల్ కార్పొరేషన్ వల్ల ఎలక్షన్ పెట్టేయట్లేదు సార్. మారుతూ ఉంటుంది. మేము ప్రతిపక్షంలో వచ్చినా దాన్ని గౌరవప్రదంగా మేము దాన్ని స్వీకరిస్తున్నాం. మీలాగా అహంకారం, ఇవాళ మీ అహంకారం ఏంటిదో మాకు తెలుస్తుంది. మమ్మల్ని అన్నారు అహంకారం అని రుద్దారు. సరే ఒకటే చెప్తాను సార్, అబద్ధాల పునాదుల మీద వీళ్ళు వచ్చారు. జిఎస్టీ బిల్కి స్వర్గీయులు మన్మోహన్ సింగ్ గారు ఆనాడు రాజ్యసభలో సపోర్ట్ చేశారు. అయితే బీజేపీకి సపోర్ట్ చేసినట్టేనా? వీళ్ళు కథలు చెప్తూ కథలు చెప్తూ ఇవాళ అధికారంలోకి వచ్చినా అదే కథలు చెప్తున్నారు. కానీ ఇక ఇప్పుడు ప్రజలు నమ్మరు. రైట్, కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి అనే నినాదం ఖచ్చితంగా ఊరా పోబోతున్నది. దీంతో ఇక మొదలైంది. అందుకే జగిత్యాల జైత్రయాత్ర అనే పేరు తీసుకున్నాం. మీరు అన్నారు కదా నాశనం కావాలని ఏదైతే జీవన్ రెడ్డి గారు శాపనార్థం మీరు పెట్టిరో, రేపు కాళ్లకు ఆయన్నే చక్రం పెట్టుకొని రేపు తెలంగాణ మొత్తం తిరిగి ఖచ్చితంగా మీరు ఇచ్చిన ఆయనకు నాశనం అని చెప్పిగా మీ కాంగ్రెస్ పార్టీని ఆయనే నాశనం చెప్తాడు. ప్రధాన కార్యదర్శి పదవి కూడా వెంటనే ఇచ్చాయి అనౌన్స్ చేశారు కదా. రైట్, కృషాంక్ గారు, సుభాష్ గారు, రైట్, పవన్ మల్లాడి గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.